డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షాట్ అని వాళ్ళు అదే అన్నారు, డాడీ చేస్తారన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది ఆ, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా ఆ, వాళ్ళే గుర్తించారు. ఆ, వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతో ఏమన్నారో, నన్ను ఏమనేవారో అది గుర్తుకొచ్చేదనమాట. అంటే దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు ఈర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్లు ఏమి లేవు, మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని గోండా సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీ లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతో ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ కానీ అది కానీ లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారి దగ్గర నుంచి చూసి ఇంటికి వచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసాడు. కోపంలో బాధ ఎలా ఉంటుందంటే బూతులు తిట్టేసేవారు. అలా చేయాలా అంటే అంటే ఏదో కొంచెం చెప్పకూడదు కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదనా దాందే ఉంది చేయాలి, లేకపోతే ఎలా కనపడదు రిజల్ట్, ఎలా మరి ఫ్యాన్స్ ఇచ్చేయాలి కదా వాళ్ళు ప్రేక్షకులు అని అప్పట్లో ఏం మాట్లాడేవాడిని. లేదురా రేపు పొద్దు నీకు కొడుకు పుట్టి, అప్పుడు ఇంకా చరణ్ పుట్టలేదు ఆ టైంకి, నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతారు అప్పుడు తెలిసి వస్తారా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు. నిజంగా నీ పెద్ద సినిమాకి చేసి వాడు అలసిపోయి వచ్చి కూర్చుని ఈ మణికట్టు దెబ్బ తగిలిందని కానీ కంటి మీద దెబ్బ తగిలి రక్తం ఇదే ఇచ్చింది, దాని కుట్లు పడ్డాయి అన్నప్పుడు కొంచెం ఒక ½ ఇంచు క్వార్టర్ ఇంచు కిందకి వెళ్తే కంటి గుడ్డేమవుతుందో అనే పరిస్థితి అన్నీ తెలిసినప్పుడు మాత్రం బాధపడి వ్యక్తం చేయబోయాను. నాకు మా నాన్నగారు మాట గుర్తుకొచ్చింది. ఆయన ఎంత బాధపడి ఉంటారు అని చెప్పేసి అదే బాధ ఈరోజు నేను వాడు కష్టపడి వస్తుంటే మాత్రం నాకు ఉండే పిండిన ఫీలింగ్ ఉంది. అయితే సినిమా చూసిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సి వస్తాయి. ఇందులో ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మనిషిని కట్టిపడేసింది, ప్రేక్షకుడిని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎమోషనల్ జర్నీ చేయించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా చేయించి అప్ అండ్ డౌన్ చేయించి పినాకిల్ ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు సినిమాని. ఆటల్లో ముఖ్యం చెప్పాలంటే హాస్పిటల్ సీన్ బుచ్చి నా భూతో నా భవిష్యత్తు తలుచుకో నాకు గగురుపాడు వస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ అది నటనకి, అది నటన కాదు, వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి 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 లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. దానికి చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధవుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పర్ఫార్మెన్స్ అనేది తెలుసు, కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన